अनाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। यन्मङ्गलाय महते जगतामुशन्ति त्रैविष्टपान्यपि यदाश्रयाणि। वन्दामहे सरसिजे क्षणमद्वितीयं वेदान्तवेद्यमनिदं प्रथमं महस्तात्। సిద్ధకూటమనేటువంటి శ్రీనివాస మంగాపురంలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి కళ్యాణ వెంకటేశ్వరుడు హంస వాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో ఊరేగడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో బహుళ పంచమి నుండి చతుర్దశి వరకు నిర్వహిస్తారు. అత్యంత వైభవోపేతమైనటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో కళ్యాణ వెంకటేశ్వరుడు ఈనాడు సరస్వతిగా ఆ చేతిలో వీణను పట్టుకొని మనకు వీణను ధరించి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మెల్లమెల్లగా ఆ వాహన మండపం నుండి బయలుదేరి బయట వేచి ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి అలా స్వామివారు ఇక్కడ వేంచేస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాలు అంటేనే అందరికీ కూడా ఒక ఆనందం. ఉత్సవః ఉత్సవః అన్నారు. ఉత్సూతే హర్షం ఇత్యుత్సవః. అందరికీ కూడా ఒక పండగ. అందువల్ల భగవంతుడికి జరిగేటువంటి బ్రహ్మోత్సవం అనేది ప్రతి ఒక్కరికి కూడా అది ఆనందదాయకం అన్నమాట. ఇలా దేవదేవుడు ఈనాడు ఆ సరస్వతిగా మనకు విశేషంగా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. గజరాజులంతా కూడా స్వామివారికి కైంకర్యం చేయడానికై ఆ మంగాపురంలో విశేషంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంలో అలా కైంకర్యం చేస్తూ ఉన్నాయి. శ్రీనివాస మంగాపురం అంటేనే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొచ్చేది ఆ నిలువెత్తు మూలమూర్తి. ఎంత తిరుమల క్షేత్రంలో ఎలాగైతే శ్రీ వెంకటేశ్వరుడు ఆవిర్భవించాడో అదే ప్రకారం ఇక్కడ కూడా ఆ మంగాపురంలో స్వామి కళ్యాణ వెంకటేశ్వరుడుగా ఇక్కడ మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. హంస అంటేనే మంచి నడక కలది అని ఒక అర్థం. అంటే ఎటువంటి జీవితంలో మనకు మంచి మార్గం కావాలి, మంచి నడక కావాలి. అందరికీ కూడా చూడడానికి ముచ్చటగా ఉంటుంది హంస. ఆ హంస మీద పరమహంస అక్కడ వేంచేసి ఉన్నాడు. అందరికీ తెలిసిన విషయమే, పాలను నీళ్లను వేరు చేసి చూపెట్టేటువంటి ఒక పక్షి విశేషం హంస అని చెప్తూ ఉంటాం. పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నవాడే ఆ మోక్షానికి అర్హుడు అన్నారు. అందువల్ల ఆ పరమాత్మను మనం ఏ ప్రకారంగా దర్శించుకోవాలి? పరమాత్మ వివిధ వాహనాలలో ఊరేగుతూ అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు కదా. అటువంటి పరమాత్మను ఎలా కొలవాలి మనం? స్వామి ఎచ్చట ఉన్నటువంటి వాడు. చిత్రం విధేర్ అని చెప్పిన రీతిగా ఆ స్వామిని సాక్షాత్తు శ్రీవైకుంఠ నికేతనుడు ఈనాడు మనకు ఈ మంగాపురంలో
కళ్యాణ వెంకటేశ్వరుడుగా మనకు దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నాడు. శ్రీనివాస మంగాపురం అని చెప్పిన వెంటనే మనకందరికీ కూడా కొండపైన దేవుణ్ణి దర్శించుకునేటువంటి ఆనందం, అటువంటి ఒక అభిప్రాయం కూడా కలుగుతూ ఉంటుంది. నారాయణవనంలో ఆకాశ మహారాజు తన యొక్క కుమార్తె అయినటువంటి పద్మావతిని ఆ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడికి ఎప్పుడైతే కన్యాదానం చేశాడో అతడు కళ్యాణ వెంకటేశ్వరుడై పెళ్లి కొడుకు అలంకరణతో అలా హుందాగా తిరుమల క్షేత్రానికి వెళుతూ ఉన్నారు. తొండవాడ అగస్తేశ్వర స్వామి ఆశ్రమంలో అగస్త్యమునిని పలకరించాడు. ఆయన కొత్త పెళ్లి కొడుకు పసుపు బట్టలతో కొండ ఎక్కరాదు అని ఎప్పుడైతే ఒక శాస్త్రాన్ని అక్కడ చెప్పారో ఆ సమయంలో 6 మాసాలు ఇక్కడే ఉండాలి అని చెప్పి పద్మావతితో సహా ఇక్కడ ఉండిపోయినట్టు మనకు చరిత్ర చెప్తున్నది. పూర్తి కాగానే 6 మాసాలు పూర్తి కాగానే తిరుమలకు బయలుదేరినటువంటి శరణం ప్రపద్యే మాధావిదాయ వదయత్తనయా విబోధే సర్వం యదేవ ఆద్యజనకులవదహరుగళాభిరామం శ్రీమద్దలంగ్రజగళం ప్రణమామి మూర్ధనా భూతం ధరత్య మహదా కుయపట్టనాద శ్రీభక్తిశార భక్తాంగ్రిరేణ పరకాలయదీంద్రమిత్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోత్రినిత్యం பிறவிதீரஞ்சினவதான் பேதகளை அளித்தானன் புகழ்ச்சார் சீதத்தார் கடல் மல்லை பூதத்தார் பொன்ன காழர் அன்ப தகரியா நையா என்பரகேந்தாய் இடதேரியானன்பரகே ஞானச்சோடர் நாரணர்க்க ஞானத்தமிழ் உரைந்தானார் அன்பதாகலியா ஆர்வமே நையா என்பரகேந்தாய் இடதேரியானன்பரகே ஞானச்சோடர் வீர கேத்தேனான் நாரணர்க்க ஞான தமிழ் புரிந்தன ಶರಣು ಶ್ರೀ ವೈಕುಂಠನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮ ಶರಣು ಶ್ರೀಧರ ಗರುಡ ವಾಹನ ಶರಣು ವೆಂಕಟನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ವೈಕುಂಠನಾಯಕ ಶರಣು ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮ ಶರಣು ಶ್ರೀಧರ ಗರುಡ ವಾಹನ ಶರಣು ವೆಂಕಟನಾಯಕ
పద్మనాభ జనార్దన ధరణిధర కరి వరద వామన దైత్యహర బలి బంధన ధరణిధర కరి వరద వామన దైత్యహర బలి బంధన శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా జలజనేత్ర ముకుంద కేశవ శంఖచక్ర గదాధర జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ జలజనేత్ర ముకుంద కేశవ శంఖచక్ర గదాధర జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు 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 శరణు. శ్రీనివాస మంగాపురంలో 2వ రోజు రాత్రి హంస వాహనం మీద కళ్యాణ వెంకటేశ్వరుడు వేంచేసి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక తెల్లటి పక్షి విశేషం హంస. ఎప్పుడైతే హంసను చూస్తామో మనకందరికీ కూడా ఆనందం కలుగుతుంది. శ్వేతవర్ణంతో ఇది పాలని నీటిని కూడా వేరు చేయగల ఏకైక పక్షి హంస. అందువల్ల జ్ఞానానికి ప్రతీకగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. పరమాత్మ శ్రీమన్నారాయణుడు కళ్యాణ వెంకటేశ్వరుడిగా శ్రీనివాస మంగాపురంలో కొలువుతీరి ఈనాడు వీణాపాణి అయి ఒక సరస్వతీదేవి స్వరూపంలో మనకు చక్కగా అక్కడ దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి ఆ రూపాన్ని మనం తనివితీరా చూస్తూ అదే ప్రకారం భక్తులు కోలాటాలు చేస్తూ ఉండగా వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ నాట్యం కావచ్చు, నృత్యం కావచ్చు, అదే ప్రకారం సంగీతం కావచ్చు, కానీ అన్నీ కూడా షోడశ కళానిధికి షోడశోపచారములు అన్న రీతిగా సకల ఉపచారాలను కూడా సమర్పిస్తూ ఉన్నారు శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా. అదే ప్రకారం గజరాజులంతా కూడా స్వామివారికి, వృషభములంతా కూడా స్వామివారి కైంకర్యం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లోకల్లో మనకు కావలసినటువంటి వ్యవహార జ్ఞానం, మంచి ఏది చెడు ఏది, ఇది కదా ముఖ్యం. అందువల్ల ఆ మంచి చెడులేవో తెలిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు కావాలి. ఇక్కడ హంసను జ్ఞానాన్ని స్వీకరించి అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. అందువల్ల పాలను స్వీకరించి నీటిని విడిచిపెట్టాలనేటువంటి తత్వం, జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్లను పరమహంసలుగా కూడా చెప్తూ ఉంటారు.
ఇదంతా కూడా ఎలా మనకు తెలుస్తుంది అంటే, ఒకసారి బ్రహ్మలోకంలో ఋషులందరూ కూడా ఎవరు కనపడినా కూడా మీరెవరు అడుగుతూ ఉన్నారట. ఆ సమయంలో మీరు అన్నదానికి అర్థం ఏమిటి అని బ్రహ్మను ప్రశ్నించడం జరిగింది. శరీరాన్ని ఉద్దేశించా లేక ఆత్మను ఉద్దేశించా? ఒకవేళ శరీరం అయితే ఏ రూపమో మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. అదే ఆత్మస్వరూపం ఒక్కటే కాబట్టి ఆత్మను ఎవరిని ఇక్కడ ప్రశ్నించడం అనేది కుదరదు. కావున మీరెవరు అనేటువంటి ప్రశ్న తప్పు కాదా అని బ్రహ్మను ఋషులు ఒకసారి ప్రశ్నించారన్నమాట. సమాధానం తెలియనటువంటి బ్రహ్మదేవుడు ఆ శ్రీమన్నారాయణుడు తన యొక్క తండ్రి అయినటువంటి నారాయణుని స్మరించగా వారికి తత్వాన్ని తెలపడానికై సాక్షాత్తు స్వామి ఒక హంస రూపంలో వారి ముందుకొచ్చారట. హఠాత్తుగా వచ్చినటువంటి హంసను చూసినటువంటి ఋషులు మీరెవరు అని అడగగా, హంసగా కనపడుతున్నాను కదా, మరియు లోపల ఉన్నటువంటి ఆత్మ మీలో ఉన్నదాని వంటిదే కదా, మరి మీరెవరు అని మీరే ఎలా అడిగారు అని హంస రూపంలో ఉన్నటువంటి స్వామి ఆ ఋషుల్ని ప్రశ్నించారన్నమాట. అప్పుడు తెలుసుకున్నారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని తెలుసుకొని సాష్టాంగ దండ ప్రణామంతా చేసి చేతులు జోడించి, స్వామి మా సందేహాన్ని మీరు తొలగించాలని ప్రార్థించారట. నేను మనిషిని, పశువును, రాక్షసుని చెబితే అవన్నీ శరీరాలు. అంటే శరీరం కాదు, శరీరమే ఆత్మ ఎవరైతే వాళ్ళకి ఇటువంటి జ్ఞానాన్ని కలిగించాలని కనుక ఆత్మజ్ఞానమున్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవాత్మ పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలుసుకుంటారు. ఇలా ఆత్మ అనాత్మ వివేకాన్ని నీరక్షీర న్యాయంతో తొలగించినటువంటి అవతారమే హంసావతారం అని మనకు పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకొని ఆత్మవివేకాన్ని కలిగించాలనేటువంటి ఒక అనుగ్రహ దృష్టితో స్వామి పరమాత్మ కళ్యాణ వెంకటేశ్వరుడు హంసను తన యొక్క వాహనంగా చేసుకొని ఆత్మను శరీరం మోయటం లేదు, ఆత్మే శరీరాన్ని మోస్తుందనేటువంటి తెలియజేస్తున్నాడు. పరమాత్మ జీవాత్మకు ఆధారం, అదేవిధంగా జీవాత్మ శరీరానికి ఆధారం. ఈ ఆత్మను తాను స్వయంగా మోసుకొని తన లోకానికి చేర్చేవాడు పరమాత్మ అన్నటువంటి ఒక ధర్మ సూక్ష్మాన్ని బోధించడమే హంసవాహనంలో ఉన్నటువంటి ఆంతర్యం. కనుక స్వామి స్వయంగా ఇక్కడ హంస వాహనంపై విహరిస్తూ అందరినీ కూడా భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేపివా మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అన్న రీతిగా ఆ భగవంతుడు ఎక్కడైతే ఇటువంటి ఒక భజనలు ఉంటాయో, ఎక్కడైతే విశేషంగా వేదపారాయణం దివ్య ప్రబంధ గోష్ఠులు ఉంటాయో, ఎచ్చటైతే భక్తుల కోలాటాలు ఉంటాయో, ఎచ్చటైతే వాద్య విశేషాలు ఉంటాయో ఆ చోటనే నేను ఉంటాను అన్నారు. నాహం వసామి వైకుంఠే న యోగి హృదయేపివా మద్భక్తాః ఎత్తరగా, నా యొక్క భక్తులు ఎక్కడైతే నన్ను ఎక్కువ భజిస్తూ ఉంటారో ఆ చోట నేను ఉంటాను అని ఈనాడు శ్రీనివాస మంగాపురంలో భక్తుల కోలాటాల నడుమ కళ్యాణ వెంకటేశ్వరుడు హంస వాహనాన్ని అధిరోహించి వీణా పాణియై సాక్షాత్తు అక్కడ ఆ సరస్వతి రూపాన్ని ధరించినట్టు ఇక్కడ మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. ఆ స్వామికి ఆ దివ్య ప్రబంధ గానం చాలా ఇష్టం. వేదపారాయణం వలె దివ్య ప్రబంధం ఈనాడు భూదత్తాళ్వాళ్ళ చేత అనుగ్రహించినటువంటి ఆ 2వ తిరువందాది అనే ప్రబంధాన్ని పఠించడం జరిగినది. అన్బే తహళియా ఆర్వమే నయ్యాగ ఇన్బురుగు చింద ఇడుతిరియా నన్బురిహి జ్ఞానచ్చుర విళక్కేత్తినే నారణర్క్ జ్ఞానత్తమిళ్ భురిందనా అని ఆ స్వామివారికి సమర్పించేటువంటి ఆ దీపం ఏదైతే ఉన్నదో అన్బే తగిలియా ఆర్వమే నయ్యాగా అన్నారు. అంటే తమ యొక్క ప్రేమ ఏదైతే ఉందో ప్రేమనే ప్రమిదముగా చేసుకుని అక్కడ ఆ స్వామివారి యొక్క ఆ స్వామివారి యందు ఉన్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో దానినే అక్కడ నేతిగా చేసుకుని ఇన్బురుగు చింద ఇడితిరియా ఎల్లప్పుడూ కూడా స్వామివారినే స్మరిస్తూ ఉండేటువంటి ఆ చింత ఏదైతే ఉందో దానిని అక్కడ దీపపు వత్తిగా చేసుకుంటూ జ్ఞానచ్చుడర్ ఈ హంసవాహనానికి
దివ్య ప్రబంధానికి ఉన్నటువంటి సంబంధాన్ని చూడండి. జ్ఞానచ్చుడరి విళక్కేతిన జ్ఞాన దీపాన్ని అక్కడ విశేషంగా వెలిగించాను అని చెప్తే ఆ హంస కూడా సాక్షాత్తు జ్ఞానానికి ప్రతీక కదా. అటువంటి హంసవాహనం నాడు ఈ బుధత్తాళ్వాలచే అనుగ్రహించబడినటువంటి ఆ రెండవ తిరుబంధాన్ని అక్కడ అనుసంధానం చేయడం కూడా మనకు పూర్వాచార్యులు ఈ ప్రకారంగా ఒక చక్కటి నియమాన్ని కల్పించారు కనుక హంసవాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. వాస్తవంగా బ్రహ్మవాహనం హంస, ఆ బ్రహ్మవాహనమైనటువంటి హంసని మన జ్ఞానానికి ప్రతీకగా చెప్పుకుంటున్నాం కదా. అదే ప్రకారము ఆ బ్రహ్మదేవుడు కూడా ఇది బ్రహ్మోత్సవాలైనది. ఆ బ్రహ్మోత్సవాలలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన యొక్క తండ్రి అయినటువంటి శ్రీమన్నారాయణుడికి చక్కటి ఒక ఉత్సవాన్ని జరిపిస్తున్నాడు కనుక ఆ ఉత్సవాలలో తన యొక్క వాహనాన్ని కూడా భగవంతుడికి అర్పించడం జరిగినది. ఈ ప్రకారంగా స్వామిని మనం విశేషంగా దర్శించుకుంటూ ఈ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ హంస వాహనాన్ని వాళ్ళందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు. శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి శ్రీహరి శ్రీహరి. దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి గోవర్ధన ధర గోకుల పాలక నమో 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 శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి రామనామ నారాయణ విష్ణు నమో నమో శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి
చిరంతనాచ్యుత శ్రీ వెంకటేశ చిరంతనాచ్యుత శ్రీ వెంకటేశ నరమృగదే నమో 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 శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి తయామి హరిమేవ సంతతం మందమందహసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాదిమునిబృందవందితం. కళ్యాణి నదీ తీరంలో వెలసి ఉన్నటువంటి ఆ శ్రీనివాసమంగాపురం అనే దివ్యక్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వరుడుగా భక్తుల కొంగు బంగారంగా వేంచేసి ఉన్నటువంటి స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవంలో రెండవ రోజు రాత్రి హంసవాహనాధిరూఢుడై కళ్యాణ వెంకటేశ్వరుడు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. శ్రీనివాసపురం అని కూడా దీనికి పేరు. తరువాత శ్రీనివాస మంగాపురంగా ఇది ప్రసిద్ధికెక్కింది. 1981 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని చక్కగా నిర్మాణం విశేషంగా తీసుకొని ఆనాటి నుండి ఈ బ్రహ్మోత్సవాలను జరిపిస్తూ భక్తులకు అందరికీ కూడా ఈ సౌభాగ్యాన్ని కల్పించారు. కర్పూర నీరాజనాలను అందుకున్నటువంటి శ్రీనివాసుడు కళ్యాణ వెంకటేశ్వరుడు వీణాపాణిగా విశేషమైనటువంటి అలంకారంలో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామిని మనం ఏ ప్రకారంగా ప్రార్థన చేయాలి? లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఉంటుంది. ఈ ఆశకు కూడా అవధి ఉండాలి. మనకు ఎటువంటి ఒక ఆశ ఉండాలంటే స్వామి ఆ 2 చేతులు జోడించి సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా నీ యొక్క కైంకర్య భాగ్యం నాకు కలగాలని కోరాలండి. ఎచ్చట ఉన్నా కూడా మాకు నీ కైంకర్యమే ప్రధానం. నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి త్వత్పాద అంభోర్యుగగత నిశ్చలా భక్తిరస్తు అనే ముకుందమాలలో కులశేఖరాళ్వాళ్ళు చెప్పిన రీతిగా మన యొక్క ప్రార్థన అలాగే ఉండాలండి. స్వామి షాడ్గుణ్యపూర్ణుడైనటువంటి ఓ దేవాదిదేవ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, నాకు ఆముష్మికమైనటువంటి సాధనమైనటువంటి ధర్మంలో పెద్ద ఆశ లేదు. నాస్థా ధర్మే నా వసుని చెయ్యే ఐహిక సాధనమైనటువంటి ఈ అర్థమున్నదే, ఈ అర్థంలో కూడా నాకు ఆశ లేదు. అలాగే నైవ కామోపభోగే అన్నారు. విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా నాకు పెద్ద ఆశ లేదు. యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం, పూర్వం చేసినటువంటి కర్మలకు అనుగుణమైనది ఏదైతే జరగబోతున్నదో అది అంతా కూడా అదే ప్రకారం జరగని. కానీ ఓ స్వామి ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి త్వత్పాద అంభోరిహోగత, నీ పాదార విందంలో ఎన్ని జన్మలెత్తినా కూడా భక్తి మాత్రం ప్రతి జన్మలో కూడా నాకు నిశ్చయంగా ఉండాలి అనే నాకు మిక్కిలి ఇష్టమైనది, ఇదే తగినది అని ఆ కులశేఖరాళ్వాళ్ళు స్వామిని ప్రార్థించిన రీతిగా మనం కూడా ప్రార్థించాలండి. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే విశేషంగా విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం అన్న రీతిగా ఈ కరచరణాది అవయవములు అన్నీ కూడా భగవదర్పితం చేయాలి. ఆ భగవదర్పితం కొరకే ఈ మానవ జన్మ.
ఇదే చివరి జన్మగా ఉండాలి, నరత్వం దుర్లభం లోకే అన్న రీతిగా ఈ నరజన్మ చాలా దుర్లభం. ఈ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే విశేషంగా స్వామివారి ఊరేగేటువంటి ఆ దివ్య భవ్య నవ్య బ్రహ్మోత్సవాలలో మనం కూడా పాలు పంచుకోవాలి. పాలు పంచుకొని ఆ స్వామివారిని కళ్ళారా మనం దర్శించాలి. అదే ప్రకారం మన యొక్క హృదయంలో కూడా స్వామిని నింపుకోవాలి. స్వామివారి యొక్క దివ్య లీలా వైభవాన్ని మనం స్మరించుకోవాలి. అద్భుతమైనటువంటి ఆ రాజసం, ఈ వృషభములు, అశ్వములు, అదే ప్రకారం గజములు కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తున్నాయి. మనం కూడా ఎచ్చట ఉన్నా కూడా ఆ స్వామివారిని తలుచుకుంటే చాలు, మనసా భగవంతుణ్ణి స్మరించుకోవాలి. గనక దివివా భువివా మమాస్తు వాసః నరకేవా నరకాంతక ప్రకాపం అవధీరిత శారదారవిందౌ చరణౌతే మరణేపి చింతయామి అన్న రీతిగా ఎచ్చట ఉన్నా కూడా స్వామి, మేము ఎల్లప్పుడూ కూడా ఆ శరత్కాలంలో తామర పూజించేటువంటి నీ యొక్క చరణాలు, నీ యొక్క పాదార విందములు, నీ యొక్క తిరుబడి, ఇవి అన్నీ కూడా మా యొక్క సకలేంద్రియాలు కూడా అక్కడ విశేషంగా మరణ సమయంలో ధ్యానించాలి. ఎందుకంటే అంతిమ స్మరణం చాలా ముఖ్యమన్నారు. అందువలనే కులశేఖర ఆళ్వార్లు ఎల్లప్పుడూ కూడా స్వామివారిని కీర్తిస్తూ ఉంటారు. కలియుగంలో కలవు సంకీర్త్య కేశవం అన్నారు. కలియుగంలో నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరమన్న రీతిగా శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంటన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిపదం కురుమే ముకుంద అని. ఇది కదండి మనకు భగవంతుడిచ్చినటువంటి సొత్తు. సాక్షాత్ భగవంతుడే మహానిధి మనకు. నాస్తి పిత్రార్జితం కించిత్ నమయా కించిదార్జితం అస్థి మే హస్తిశైలాగ్రే వస్తు పైతామహం ధనని వేదాంత దేశికుల వారు ఎంతో భగవంతుడే మనకందరికీ కూడా పెద్ద సొత్తు అన్నారు. ఆయనే మహానిధి అన్నారు. వేద పారాయణం వాళ్ళు చతుర్వేద పారాయణం విశేషంగా స్వామివారి యొక్క వెనకాల అలా జరుగుతూ ఉంటే, ముందర దివ్య ప్రబంధ గోష్ఠి అలా వెళ్తూ ఉంటే ఇద్దరూ స్వామివారికి రెండూ కూడా ఈ రెండు వేదములు స్వామివారి యొక్క నేత్రములు కనుక అలా స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. భగవంతుడు ఎల్లప్పుడూ కూడా భక్తుల దగ్గర ఉండాలని కోరుకుంటాడు. వైకుంఠంలో కూడా వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్ధం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తైర్భాగవతై సహ అని శ్రీవైకుంఠంలో పరమపదంలో స్వామి భక్తులతో భాగవతులతో ఉంటాట. అటువంటి స్వామి ఈనాడు స్వామి పుష్కరిణీ తీరే అన్న రీతిగా రమమా శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళమన్న రీతిగా శ్రీనివాస మంగాపురంలో వెలిసి ఉన్నటువంటి ఆ తీరంలో పెంచేసి ఉన్నారు. భగవంతుడిని మనం దర్శించుకుంటాం. శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక ఉన్నతోన్నత విగ్రహ ఉన్నతోన్నత విగ్రహ ఉన్నతోన్నత విగ్రహ దాసోపరిస్థానుగ్రహ ఉన్నతోన్నత విగ్రహ దాసోపరిస్థానుగ్రహ
సన్నుతామర సుగ్రహ సామవేద పరిగ్రహ సన్నుతామర సుగ్రహ సామవేద పరిగ్రహ శ్రీపతి పురనాయక జయ చింతిత అభీష్ట దాయక శ్రీపతి పురనాయక जानकी प्रियकारक शिव साधिताखिल तारक जानकी प्रियकारक शिव साधिताखिल तारक मानुषाहित मारक मामगाघ निवारक मानुषाहित मारक मामगाघ निवारक श्री वेंकटनाथ रूपक श्री वेंकटनाथ रूपक संचित रघुकुल दीपक श्री वेंकटनाथ रूपक संचित रघुकुल दीपक भाव संतोष प्रापक अभंग मंजुल चापक श्रीपति पुरनायक श्री वेंकटनाथ रूपक संचित रघुकुल दीपक भाव संतोष प्रापक अभंग मंजुल चापक श्रीपति पुरनायक जय चिंतित अभीष्ट दायक श्रीपति पुरनायक श्री वेंकटनाथ रूपक मगधि गम श्री वेंकटनाथ रूपक निसरि सनि धनि स पद नि म पद सनि द प म श्री वेंकटनाथ रूपक पम द प म ग म पद नि सरि गरि रि सनि धनि सरि नि स धनि पद म प म ग म श्री वेंकटनाथ रूपक सा सा सनि सरि सनि सरि सनि स गरि रि सनि धनि सनि द प म ग म प द नि स प द नि स गरि रि सनि धनि सरि सनि द प म ग म प द नि स गरि सनि रि सनि द प द नि स नि सरि सनि द प म प द नि स गरि स म गरि स नि ध नि स नि स रि स गरि रि स नि स प द नि स ग म प द नि स स नि द प द प म गरि स स स रि स नि स रि ग रि रि स नि स रि ग म प म गरि द प म गरि स नि स गरि म ग प म द प नि द स नि रि स नि द प म ग म प द नि स स नि द प रि स नि द प म ग म प नि द प म ग म द प म गरि स अ गरि स प म गरि स द प म गरि स नि द प म गरि स स नि द प म गरि स रि स नि द प म गरि स गरि म ग प म द प नि द स नि रि स गरि म गरि स नि द प द रि स नि द प म गरि स रि ग म प द नि स गरि स नि द नि रि स नि द प द स नि द प म प गरि स नि द रि स नि द प स नि द प म श्री वेंकटनाथ रूपक संचित रघुकुल दीपक भाव संतोष प्रापक अभंग मंजुल चापक श्रीपति पुरनायक जय चिंतित अभीष्ट दायक श्रीपति पुरनायक श्रीवत्सकौस्तुभकिरीटललाटिकाभिः केयूरहारकटकोत्तमकर्णिकाभिः उद्दामदाममणिनूपुरनिविबन्धैः
భాంతం భవంతమనిమేషముదీక్షిషీయ. శ్రీనివాస మంగాపురంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు రాత్రి కళ్యాణ వెంకటేశ్వరుడు వీణాపాణి ఒక అద్భుతమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఆ జ్ఞానప్రదుడిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. గజరాజులు ముందుకు నడవగా ఆ రాజాధిరాజు అలా మెల్లగా ఆ వాహనంలో ఊరేగుతూ ఉన్నాడు. స్వామి, ఎంతో అద్భుతమైనటువంటి ఆభరణాల్ని నీవు ధరించి ఉన్నా, వర్ణించగలమా, వెలకట్టగలమా? కాదు. శ్రీవత్స కౌస్తుభ కిరీట లలాటికాభిహి అని శ్రీవైకుంఠ స్తవంలో కురత్తాళ్వాన్ వారు చెప్పిన రీతిగా విశేషంగా ఆ శ్రీవత్సంతో, కౌస్తుభంతో, కిరీటంతో, లలాటంలో అలంకరించినటువంటి ఆభరణాలు ఒక్కసారి ఆ శిరస్సు, ఆ కిరీటాన్ని మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఈనాడు సరస్వతీ రూపంగా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు స్వామి అన్నప్పుడు ఆ శిఖను మనం దర్శించాలి. అందువల్ల ఎంతో అనర్ఘములైనటువంటి ఆభరణాల్ని ధరించి ఉన్నాడు భగవంతుడు. భుజకీర్తులేమిటి, ముత్యాల పేరేమిటి, ముంగురులు, ఉత్తమమైనటువంటి కర్ణాభరణాలు, వనమాల, మణినూపురాలు, మణిమేఖలతో వెలుగుందేటువంటి ఆ దేవదేవుణ్ణి నిన్ను రెప్పప భాంతం భవంతం అనిమేషం ఉదీక్షిషీయ అని ఎంతో చక్కగా తన యొక్క అనుభవాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు కూరేశుల వారు. రెప్పపాటు లేకుండా దర్శిస్తాను దివ్య ప్రబంధ గోష్ఠి. విశేషంగా స్వామివారు ఆ ఆళ్వారులు, అగాధ భగవద్భక్తి సిద్ధులైనటువంటి ఆళ్వారులు దేవదేవుని యొక్క స్వరూప రూప గుణ విభవాదులు అంతటినీ కూడా వర్ణించిన రీతిగా ఇక్కడ ఆ గోష్ఠి గానం చేస్తూ ఉన్నారు. దేవాదిదేవ, మాకందరికీ కూడా ఎటువంటి ఒక అనుగ్రహాన్ని నీవు ఇస్తావంటే ఎల్లప్పుడూ కూడా నిన్ను మేము దర్శించుకోవాలి. అది ఎలాగైనా కావచ్చు. మా యొక్క కన్నులకు తృప్తి కలగాలి అంటే, మా యొక్క కన్నులు సంతోషంతో ఉండాలంటే ఐందీవరి క్వచిదపి క్వచనారవింది చాంద్రాదపి క్వచన చ క్వచనాత హైమే కాంతిస్తవోడ పరభాగ పరస్పర శ్రీ పార్యేత పారణయితుం కిము చక్షుషోర్మే. ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఆ దివ్యమంగళ విగ్రహంలో ఆ కంటి పాపలలో నీల కలువల వర్ణం, ఆ వదనం ఐందీవరి క్వచిదపి క్వచనారవింది చాంద్రాదపి క్వచన చ క్వచనాత హైమి అన్న రీతిగా ఆ వదనం, కరతలం మొదలైన వానిలో పద్మవర్ణం, అలాగే మందహాసం, ముత్యాల హారాదులలో చంద్రునకు చెందినటువంటి ఆ శ్వేత వర్ణము, పీతాంబరాదులో బంగారు వర్ణ, ఈ విధంగా పలు విభిన్న వర్ణాల సాన్నిధ్యం వల్ల కలిగినటువంటి వర్ణోత్కర్షతో కూడినటువంటి పరభాగ శోభనకుల నీ యొక్క కాంతి ఓ స్వామి నా కన్నులను ఎప్పుడు తృప్తిపరుస్తున్నది అంటే ఆ మనోభావంలో భగవంతుడు దర్శించుకుంటున్నారు. కానీ మనం సాక్షాత్ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ నేత్రములతో జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుతకథాః శ్రోత్రద్వయత్వం శృణు అన్న రీతిగా ఆ లోచనద్వయం ఏదైతే ఉన్నదో ఆ భగవంతుణ్ణి మనం దర్శించుకోవడానికే ఉన్నది కానండి, మిగతా వాళ్ళకి కాదు అన్నారు. అందరూ కూడా భగవంతుని సేవిస్తున్నారా? ఈనాడు శ్రీనివాస మంగాపురంలో ఆ దేవాదిదేవుడిని మనం దర్శించుకుంటున్నామంటే అదే ప్రకారం త్వాం సేవితం జరజచక్ర గదాశిషార్ంగై తార్క్ష్యేణ సైన్యపతినా అనుచరైస్తథా అన్యైః దేవ్యా శ్రియా సహ వసంతమనంతభోగే భుంజీయ సాంజలిరసంకుచితాక్షిపక్ష్మా. భగవంతుడు పంచాయుధాల్ని ధరించి ఉంటాడు. సుదర్శన చక్రం, పాంచజన్య శంఖం, నందక ఖడ్గం, కౌమోదికినటువంటి గద, అలాగే సారంగం అనేటువంటి ధనుస్సు విల్లు, వీటిచే అలాగే గరుడునిచే విశ్వక్సేనునిచే ఇలా చండ ప్రచండాది సమస్త
భక్త పరిజనుల చేత సేవింపబడతాడు స్వామి. లక్ష్మీదేవితో పాటు స్వామి అక్కడ విశేషంగా వేంచేసి ఉంటాడు. ఆదిశేషుణ్ణి శరీరంగా చేసుకున్నాడు. అందువల్ల కనురెప్పపాటు లేని వాడిని నేను అనుభవించాలి అని చెప్పి భుంజీయ సాంజలి రసంకుచితాక్షిపక్ష్మ అని ఇలాగద మనం భగవంతుణ్ణి కోరాలి. ఈ ప్రకారం కదా ప్రార్థించాలి. విశేషంగా ఈనాడు శ్రీనివాస మంగాపురంలో సిద్ధకూటం అనేటువంటి శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్తు ఆ శ్రీవెంకటేశ్వరుడు ఆ వివాహమంతా కూడా చేసుకునే నారాయణవనం నుండి తిరిగి శ్రీవారి మెట్టుని దానికి పేరు. అటువంటి సోపానముల ద్వారా తమ యొక్క ప్రదేశమైనటువంటి వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతిని పురాణోక్తమైనటువంటి ఆ దివ్యమైనటువంటి పర్వతాన్ని అధిరోహించాలి అని అనుకున్నటువంటి సందర్భంలో ఒక మహర్షి యొక్క వచనాన్ని అంగీకరించి 6 నెలల పాటు ఈ ప్రదేశంలోనే ఈ క్షేత్రంలోనే కొలువుదీరినటువంటి సందర్భంలో తిరిగి స్వామి ఇక్కడే వేంచేస్తే బాగుంటుంది అని ఆ భక్తుల మహర్షుల కోరిక మేరకు శ్రీ వెంకటేశ్వరుడు కళ్యాణ వెంకటేశ్వరుడుగా శ్రీనివాస మంగాపురంలో వేంచేసి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ చక్కటి అత్యద్భుతమైనటువంటి ఆ శిరస్సులో అలంకరించినటువంటి ఆ దివ్య ఆభరణాలు ఎంత భాగ్యమో కదా ఆభరణములకి. సాక్షాత్తు ఆ దేవదేవుని యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని స్పృశించేటువంటి పరమ సౌభాగ్యం కదా. అలాగే ఒక పక్క అద్భుతమైనటువంటి ఆ వీణను ధరించి ఉన్నాడు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడు. స్వామిని మనం దర్శించుకోవాలి. అదే ప్రకారం ఆ జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం మనకు కలగాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి? సాక్షాత్తు పరమాత్మ అంటే ఆ పరమాత్మ యొక్క దివ్య గుణాలు ఏమిటి? వశీ వదాన్య గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర స్థిర సమ కృతీకృతజ్ఞ త్వమసి స్వభావత సమస్త కళ్యాణ గుణామృతోదధి అని యామునాచార్యుల వారు అనుభవించిన రీతిగా సర్వస్వం భగవంతుడే. ఆ సర్వగుణోపేతుడైన స్వామిని దర్శించుకొని మనం తరిద్దాం. జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ గగనశ్యామ ఘనరిపు భీమా అగణిత రఘువంశాంబుధి సోమ గగనశ్యామ ఘనరిపు భీమా అగణిత రఘువంశాంబుధి సోమ గగనశ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ గగనశ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద.
శరది భంగ ఫణిశయనాంగ గరుడ తురంగాకారోత్తుంగ శరది భంగ ఫణిశయనాంగ కరుణాపాంగ కమలాసంగ వర శ్రీ వెంకటగిరిపతిరంగ 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 గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద భీమే నిత్యం భవజలనిధౌ మజ్జతాం మానవానాం ఆలంబార్థం వృషగిరిపతిస్త్వన్నియోగాత్ ప్రయుంక్తే ప్రజ్ఞాసారం ప్రకృతిమహతా మూలభాగేన జుష్టం శాఖాభేదైః సుభగమనఘం శాశ్వతం శాస్త్రపాణిం. వేదాంతదేశికుల వారు దయాశతకంలో ఆ శ్రీవెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి దయాదేవిని అక్కడ స్తుతిస్తూ ఒక చక్కటి విషయాన్ని తెలియజేశారు. అది కూడా హంస వాహనంలో వేంచేసినటువంటి స్వామికి అనుగుణమైనటువంటి శ్లోకం కదా ఇది. భీమే నిత్యం భవజలనిధౌ మజ్జతాం మానవానాం. శ్రీ వెంకటేశ్వరుడు భయంకరమైనటువంటి సంసార సముద్రంలో ఎల్లప్పుడూ మునిగి ఉండేటువంటి మానవానాం ఆలంబార్థం, ఆ మానవుల ఆలంబనం కొరకు, అంటే సంసారులకు చేయూతను ఇవ్వడం కోసరం వృషగిరిపతి త్వన్నియోగాత్ ప్రయుంక్తే ప్రజ్ఞాసారం. ప్రజ్ఞ సాక్షాత్ జ్ఞానాన్ని సారంగా కలిగినది. ప్రకృతి మహతా మూలభాగేన జుష్టం, మూలమైనటువంటి ప్రణవంతో అంటే బాహుమూల భాగంతో కూడినది. శాఖావేదై సుభగం అనఘం శాశ్వతం శాస్త్రపాణిమన్న రీతిగా పలు పలు వేదశాఖలు, ఎన్నో వేదశాఖలున్నాయి. పలు పలు వేదశాఖలతో పలు వేళ్లతో కూడా అందమైనది, వైకల్యం లేనిది, నిర్దుష్టమైనది, స్థిరమైనది, శాశ్వతమైనది అయినటువంటి శాస్త్రమనే హస్తం. శాశ్వతం శాస్త్రపాణి. శాస్త్రమనేటువంటి హస్తాన్ని ఓ అమ్మా దయాదేవి నీ ఆదేశం వల్ల అందిస్తున్నాడు అని చెప్పిన రీతిగా శాస్త్రపాణి ఇది. అంటే భగవంతుడు వీణాపాణి అయినా కూడా ఇక్కడ శాస్త్రపాణిగా, శాస్త్రం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యాత్మ వివేకాన్ని ఇచ్చేటువంటి ఒక శాస్త్ర జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ గజరాజులంతా కూడా ఆనాడు గజేంద్రమోక్షం నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థకమలాన్యేవ పదయోరర్పితుం తవ అన్న రీతిగా ఆనాడు ఆ గజేంద్రుణ్ణి కాపాడినటువంటి ఆ వైనం ఏదైతే ఉందో కృతజ్ఞతాపూర్వకంగా ఇక్కడ ఆ గజములంతా కూడా స్వామివారికి సేవ చేస్తూ ఉన్నాయి. ఓ స్వామి, మమ్మల్ని అందరినీ కూడా నీవు అనుగ్రహించాలి. జపం, తపస్సు, ధ్యానము, భక్తియోగము ఇవన్నీ కూడా చేయడానికి మాకు శక్తి లేదు. ఒకే ఒక విషయం ఏమిటంటే న ధర్మనిష్టోస్మి నచ ఆత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించన అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యేన యామునాచార్యులు చేసినటువంటి ఆ శరణాగతి, ఆ ప్రపత్తి, ఆ భరణ్యాసం ఇది కదా ముఖ్యం. భగవంతుణ్ణి ఆ ప్రకారంగా మనం ప్రార్థించాలి కదా. ఏమీ తెలియదు అనేటువంటి ఒక జ్ఞానం, అంటే తెలియదు నా దగ్గర, నేను అశక్తుణ్ణి అకించనుణ్ణి చెప్పుకుంటే భగవంతుడు కాపాడేస్తాడు.
అంటే తనను కాపాడుకునేటువంటి శక్తి లేకపోవడం కూడా భగవద్ అనుగ్రహానికి అక్కడ విశేషమైనటువంటి హేతువుగా చెప్తూ ఉన్నారు. కనుక శ్రీనివాస మంగాపురంలో ఈనాడు హంస వాహనంలో కళ్యాణ వెంకటేశ్వరుడు ఆ వీణాపాణి అయి, అంటే సరస్వతీం సంశ్రిత కామధేనుం అని దేశికుల వారు చెప్పిన రీతిగా హయగ్రీవావతారం అందరికీ కూడా చాలా చక్కగా మనకు స్మరణకు వస్తుంది. అలా తొండాన్ని ఇచ్చేసి గోవిందా 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 అని ఉచ్చారణం చేస్తున్నది భగవంతుని ఎదుట. స్వామి, ఆనాడు నీవు కాపాడావు కదా, అందువల్ల గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అన్న రీతిగా ఆ గజము కూడా గోవింద నామోచ్చారణం చేస్తున్నది మనం చూస్తూనే ఉన్నాము. స్వామి, శ్రేయస్సూతిం సకృతపితయే సమ్మతాం యస్ సకీంతే శీతోదారామలభత జనః శ్రీనివాసస్య దృష్టిం దేవాదీనామయమండృతాం దేహవత్వేపి విందన్నే బంధాన్ముక్తో బలిభిరనఘైః పూర్యతే తత్ప్రయుక్తైః. దయాదేవి మోక్షానికి కారణమై చల్లనిదై, అదే ప్రకారం ఉదారమై, నీకు ప్రియమైనటువంటి సఖి అయి ఉండేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క కటాక్షం. భగవంతుడు అందరికీ కూడా కృపా కటాక్షములను ప్రసరిస్తూ ఉంటాడని చెప్తుంటామే. కటాక్షం ఏ ప్రకారంగా ఉండాలి? దేశికుల వారు చెప్తున్నారు, కటాక్షం అనేది చల్లగా ఉండాలి. స్వామివారి యొక్క కటాక్షం చాలా శీతలంగా ఉండాలి, అలాగే ఉదారంగా ఉండాలి, మోక్ష కారణంగా కూడా భగవత్ కటాక్షం ఉండాలి అని ఆ భగవత్ కటాక్ష కృపా కటాక్ష వైభవాన్ని దేశికుల వారు తెలియజేస్తున్నారు. ఏ చేతనుడు ఒక్కసారి అయినా ఇటువంటి కటాక్షాన్ని పొందుతాడో అతడు శరీరంతో ఉన్నప్పుడే ఈ దేవతలకు తీర్చవలసినటువంటి రుణాన్ని తీర్చినవాడవుతాడు. అలాగే సంసార బంధం నుండి అతడు విముక్తుడవుతాడు. ఈ ప్రకారంగా ఆ స్వామివారిని మనం దర్శించుకుంటాం. దర్శించుకుని భగవంతుడి యొక్క కృపను మనం పొందుతాం.
లో ఈనాడు రెండవ రోజు హంస వాహనారూఢుడైనటువంటి స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. భగవద్ దర్శనం అనేది, విశేషంగా వాహన దర్శనం అనేది ప్రతి ఒక్కరికి కూడా అది ముక్తిదాయకమవుతుంది. భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించేవాడు. ఇంకా ఎవ్వరూ కూడా మోక్షాన్ని ప్రసాదించరు. అందుకే అతనికి ముకుందుడు అని ఒక పేరు. ముక్తిని ప్రసాదించువాడు కనుక ముకుందుడు అని చెప్తూ ఉంటాం. అందువల్ల ముక్తిని ప్రసాదించేటువంటి దైవం ఈనాడు మనకు విశేషంగా మంగాపురంలో దర్శనాన్ని ఇస్తున్నాడంటే ఒక అత్యద్భుతమైనటువంటి వాహన సేవను మనం వీక్షించేటువంటి సౌభాగ్యాన్ని మనం అందరం పొంది ఉన్నాం కదా. హంస వాహనం అంటేనే అందరికీ కూడా చూడ ముచ్చటైనటువంటి హంస ఎలా ఏ ప్రకారంగా అందరి యొక్క ఆ హృదయం మనస్సును కూడా ఎలా అక్కడ సంతోషపరుస్తుందో అదే ప్రకారం ఆ భువన సుందరుడైనటువంటి స్వామివారిని కూడా మనం దర్శించుకుంటే మనకందరికీ కూడా సకల విధమైనటువంటి సౌభాగ్యములు కలుగుతాయి. విశేషంగా ఆ దేవదేవుని యొక్క దివ్య పాదారవింద స్మరణ మనకు సకల సౌభాగ్యహేతు. స్వామివారు కర్పూర నీరాజనాల్ని అక్కడ విశేషంగా అక్కడ అందుకుంటూ భక్తుల యొక్క జీవితాలలో కూడా చక్కటి ఒక వెలుగు ఉండాలి అని తెలియజేసే విధంగా ఈనాడు మనకు దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నాడు. దేవాదిదేవుడు సకల జగత్ ప్రభు అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఈ శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వరుడుగా కొలువుదీరి ఉన్నాడు. అక్కడ స్వామి పుష్కరిణి, ఇక్కడ కళ్యాణి నది సమీపంలో ఉన్నది. సువర్ణముఖికి 2 ఉపనదులు ఉన్నాయి. ఒకటి భీమా నది, రెండవది కళ్యాణి నది. ఈ కళ్యాణి నది అనేది ఇక్కడే ఉన్నది. అందువల్ల కళ్యాణి నది తీరంలో శ్రీనివాస మంగాపురం అనేటువంటి క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వరుడుగా, అందువల్ల ఆయన కళ్యాణ వెంకటేశ్వరుడు అని పేరు వచ్చిండొచ్చు. కళ్యాణ వెంకటేశ్వరుడు ఆకాశరాజపుత్రికినటువంటి పద్మావతీ దేవిని నారాయణవనంలో వివాహం చేసుకొని తరువాత ఈ క్షేత్ర సందర్భం అలా వస్తూ ఉన్నప్పుడు మహర్షుల యొక్క మాటను మన్నించి ఇక్కడ కొలువు తీరాడు కదా, కనుక కళ్యాణ వెంకటేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచాడు. ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుపబడతాయి. నవాన్నిక బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా ఇక్కడ జరుపబడతాయి. భక్తులందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి తిరుమల క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ మంగాపురంలో సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపుడైనటువంటి కళ్యాణ వెంకటేశ్వరుని దర్శించుకుంటూ ఉంటారు. అదే ప్రకారం ఇక్కడ ఆ బ్రహ్మోత్సవాల్లో కూడా వాళ్ళు పాలు పంచుకుంటారు. చక్కటి ఆ ఛత్రములను గ్రహిస్తూ ఆగమోక్తంగా భగవంతుని ఆరాధనలకు ఎల్లప్పుడూ కూడా సంసిద్ధులైనటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి కైంకర్యం చేస్తూ ఉన్నారు. శ్రియకాంతాయ కళ్యాణనదగేనదగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని స్వామివారికి మంగళాశాసనం మనం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులందరూ ఇటువంటి అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మోత్సవాల్లో పాలుపంచుకుంటూ ఇటువంటి ఒక వైభవం, ఇటువంటి సౌభాగ్యం మనకందరికీ కూడా కనకాలి అని ఎవరు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ప్రకారంగా ఉన్నారు. ఈ ఆమెని మనం దర్శించుకోవాలి. ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కూడా మనం పొందాలి. అందువల్ల అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్ అహోజనానాం వ్యసనాభిముఖ్యం అని ఎలాగైతే భగవన్నామ స్మరణం, భగవన్నామ కీర్తన, భగవన్నామ భజనం, భగవన్నామ చింతనం మనకు ఎంతటి ఒక వైభవాన్ని కలిగిస్తుంది.
ఈ నాలిక ఉన్నందుకు, ఈ నోరు ఉన్నందుకు భగవన్నామ సంకీర్తనం చెయ్యాలి కదా. ఆ కలవు సంకీర్త్యకేశవన్న రీతిగా కలియుగంలో ఆ స్వామివారి యొక్క నామ సంకీర్తనమే ప్రధానమన్నారు కనుక అనంతాన్ని మనం పలకవచ్చు, వైకుంఠాన్ని పలకవచ్చు. వీళ్ళందరూ కూడా ఆ 64 కళలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా భగవదర్పితములే కనుక అటువంటి అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన బ్రహ్మోత్సవాలలో కేరళ వాయిద్యమని చెప్తూ ఉంటారు. అక్కడ ఒక పక్క మంగళ వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, వేదపారాయణం, భక్తుల కోలాటాలు, దివ్య ప్రబంధ పారాయణం. అదే ప్రకారం స్వామివారికి అన్ని చోట్ల కూడా భక్తుల కొరకు భగవంతుడు కర్పూర నీరాజనాలను అందుకొని వాళ్ళందరూ కూడా తనివి తీరా దర్శించేటట్టు స్వామివారు అక్కడ సంకల్పం చేసుకుంటూ ఉన్నారు. స్వామి అపరాధ సహస్రభాజనం పతితం భీమ భవార్ణవోదరే అగతిం శరణాగతం హరే కృపయా కేవలం ఆత్మసాత్కురు అని చెప్పిన రీతిగా స్వామి అపరాధ సహస్ర హరే అని అక్కడ సంబోధిస్తున్నారు. హరి శబ్దానికి పాపాలను హరించువాడు అని అర్థం. పాపాల్ని హరించేటువంటి ఓ శ్రీహరి అపరాధ సహస్ర భాజనం, వేలాది అపరాధాలను చేసిన వాడను నేను. అలాగే పతితం భీమ భవార్ణవోదరే భయంకరమైనటువంటి ఆ సంసార సముద్రం యొక్క మధ్యలో పడినవాడను నేను. అగతిం శరణాగతిం హరే స్వామి నీవే తప్ప నితప్పరం బెరుగా అన్న రీతిగా నీవు తప్ప వేరు ఏ దిక్కు కూడా లేనివాడను నేను. కృపయా కేవలం ఆత్మసాత్కురు శరణు పొందినవాడనైనటువంటి నన్ను నీ యొక్క అనుగ్రహంతో అవ్యాజ కృపతో నీ వాణిగా స్వీకరించు, కేవలం ఆత్మసాత్కురు. ఇదే కదా మనం భగవంతుడు ప్రార్థించాలి. ప్రతిరోజు మనకు తెలియకుండానే ఎన్నో విధాలైనటువంటి అపచారాల్ని, దోషాల్ని, పాపాలు మనం చేస్తూ ఉంటాం. కానీ భగవన్నామస్మరణతో, భగవన్నామ కీర్తనతో అవి అన్నీ కూడా పటాపంచలవుతాయి. అది మాత్రం కాదు, హరే రామ హరే రామ హరిశబ్దోచ్చారణం అనేది చాలా విశిష్టమైనటువంటి ఉచ్చారణ. అందువల్ల భగవంతుడా అచ్యుతుడా అని భగవంతుని మనం ప్రార్థించాలి. అవివేక గణాందదింగ్ముఖే బహుదా సంతత దుఃఖవర్షిణి భగవన్ భవదుర్దినే పథస్ఖలితం మామవలోకయ అచ్యుత అని స్తోత్రరత్నంలో ఆ ఆడవందాలు చెప్పిన రీతిగా ఓ భగవంతుడా అచ్యుతుడా అని మనం భగవంతుడికి మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే అనంత శ్రీధర గోవింద కేశవ అనంత శ్రీధర గోవింద కేశవ ముకుంద మాధవ నారాయణ హరే ముకుంద మాధవ నారాయణ హరే అనంత శ్రీధర గోవింద కేశవ అనంత శ్రీధర గోవింద కేశవ ముకుంద మాధవ నారాయణ హరే ముకుంద మాధవ నారాయణ హరే హరే మురారే
उद्धारण त्रिविक्रमा मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे अनन्ता श्रीधरा गोविन्द केशव अनन्ता श्रीधरा गोविन्द केशव मुकुन्द माधव नारायण हरे मधुकैटभारे हरे मुरारे मधुकैटभारे गोविन्द गोपाल मुकुन्द शौरे गोविन्द गोपाल मुकुन्द शौरे मुरारे देवकी तनया गोपिका रमण देवकी तनया गोपिका रमण भक्त उद्धारण त्रिविक्रमा भक्त उद्धारण त्रिविक्रमा देवकी तनया गोपिका रमण देवकी तनया गोपिका रमण भक्त उद्धारण त्रिविक्रमा